హలో ఫ్రెండ్స్. మా వాడికి హెల్త్ బాగోక పచ్చెం చేయించాలి అనేసన్నారు. ఏం కర్రీ వండాలా అనుకుంటే సొరకాయని ఇలా వండమని చెప్పారనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని, గాను నూనేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి పచ్చెనపప్పు లాంటివి వేయకూడదనేసన్నారు పప్పులు. అందుకనేసి వీటితోని మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఎలా వస్తదో తింటాడా తినడా అనేసనుకున్నాను. కానీ కమ్మగా చాలా బావుందండి. ఎవరైనా పచ్చెం చేసేవాళ్ళుంటే కంపల్సరీగా ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగా సొరకాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకొని వాటిని పక్కన పెట్టుకున్నాను. ఆ ఉడికించిన ఆనపకాయ ముక్కల్ని ఈ పోపులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లోకి కొద్దిగా పాలు వేసుకొని చేయడం వలన కర్రీ అయితే చాలా కమ్మగా ఉంది. బాబు చక్కగా తిన్నాడు. ఎలా తింటాడా ఏంటా అని చెప్పేసి కంగారు పడ్డాను కానీ, మా వారికి కూడా కర్రీ నచ్చిందనేసన్నారు. ఇది కొంచెం వేగింది కదండీ! దీంట్లోకి కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిని ఇంకొంచెం వేయించుకోవాలండి. ఈ ఆనపకాయ కర్రీ బాలింతలకు కూడా చాలా మంచిదండి. వాళ్ళకి పచ్చెం చేసేటప్పుడు ఇలాగే ఫ్రై అవి పెడుతూ ఉంటారు. పాలేసి చేయడం వలన వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉంటది. అలాగే ఆనపకాయ కర్రీ చలవ చేస్తది అంటారు. బాలింతలకి ఎక్కువ వేడి చేసియే పెడుతుంటారు కదా! ఈ కర్రీ అయితే కొంచెం చలవ చేస్తదండి. ఇందులోకి కొంచెం పాలని యేసుకుంటున్నాను. కొద్దిగా చిటికెడు పసుపుని వేసుకొని, బాగా కలుపుకొని, పాలన్నీ కూడా మరిగి దగ్గర పడి కర్రీ దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన కర్రీ కమ్మదనంగా ఉంటదండి. పాలు వేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. లేదంటే పాలు విరిగిపోయినట్టు అయిపోయి ముక్క ముక్కల కింద ఉంటది. అదే మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే పాలనేది మరిగి చక్కగా దగ్గరికి పడి కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తదండి. చూడండి కర్రీ అంతా కూడా దగ్గర పడింది కదా! సింపుల్‌గా ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది కదండీ! థాంక్ యూ.